నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగూర్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. నాగూర్ గారు, మర్డర్ కేసులో ఒకవేళ ఎవరినైనా ఇరికిస్తే తప్పించుకోగలరా? జనరల్‌గా మర్డర్ కేసులో ఇరికించడం అనేది ఉండదండి. మర్డర్ వెనక ఒక మోటివ్ అనేది కంపల్సరీ ఉంటుంది. హ్మ్. ఆ మోటివ్ తోటి వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్తారు. ఈ మర్డర్ చేయడానికి వెళ్ళిన వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోలో నలుగురు ట్రావెల్ చేసి వెళ్లారనుకోండి. ఒక వ్యక్తి గేటు దగ్గర కాపలా కాస్తూ ఉన్నాడు. ఓకే. ఇంకొక ముగ్గురు గేటు తెరుచుకొని లోపలికెళ్లారు. ఇంకొక వ్యక్తి తలుపులు పగలగొట్టాడు. తాళాలు పగలగొట్టడం ఏదో చేశాడు. హ్మ్. ఇంకొక వ్యక్తి లోపలికెళ్ళిన తర్వాత కత్తితో పొడిచాడు. నౌ దిస్ ఈస్ ద సీన్ ఆఫ్ అఫెన్స్. ఓకే. ఇందులో ఎవరు తప్పించుకోవడం జరగాలి? ఎవరూ తప్పించుకోలేరు. ఆటో ఎక్కించుకొని వచ్చి అక్కడ కాపలా కాసిన వ్యక్తికి పనిష్మెంట్ పడుతుంది. తాళాలు పగలగొట్టిన వ్యక్తికి పనిష్మెంట్ పడుతుంది. పొడిచిన వ్యక్తికి పనిష్మెంట్ పడుతుంది. కాకపోతే బేస్డ్ ఆన్ సివియారిటీ వాళ్ళు చేసిన అఫెన్స్ని బట్టి వాళ్ళకి తగ్గ విధంగా శిక్షలు పడుతూ ఉంటాయి. తప్పించుకోవడం అనేది జనరల్గా ఉండదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళు కన్ఫెస్ అవ్వడం, లేకపోతే వాళ్ళు పోలీసులు పెట్టే దెబ్బల వల్ల కానీ, లేకపోతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల కానీ, కన్ఫెషను, విట్నెస్ స్టేట్మెంట్స్, ఎవిడెన్స్ చాలా రకాలుగా ట్రయల్ జరిగేటప్పుడు అన్నీ బయటకు వచ్చేసేస్తాయి. అంటే సమ్ టైమ్స్ ఒకరు చేసిన తప్పిదాన్ని వేరొకళ్ళ మీద నెట్టుతూ కేసెస్ పెట్టడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ సినారియాస్లో ఒకవేళ వాళ్ళు బయటకు రావాలి అంటే ఏంటి ప్రాసెస్? జనరల్గా మర్డర్ కేసెస్లో అలా జరగదు. ఒకళ్ళు చేసిన మర్డర్ని అక్కడ చేతులకి కత్తుల మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ని మార్చేసి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఫింగర్ ప్రింట్స్ బలవంతంగా పెట్టించి మళ్ళీ పొడిపించి ఇలాంటి సీన్లు జరగవు. ఇది చిరంజీవి మూవీలో ఇవన్నీ మూవీస్లో బాగుంటాయి. ప్రాక్టికల్గా ఏంటంటే మర్డర్ చేసిన వ్యక్తి అక్కడ ఎవిడెన్స్ని క్లియర్ చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ప్లాన్డ్గా ఉన్నవాళ్ళు. కొంతమంది ఆవేశంగా ఉన్నవాళ్ళు అక్కడ పొడి చేసేసి హడావుడిగా భయంతో వెళ్ళిపోతారు ఫస్ట్ టైం చేసేవాళ్ళు. తర్వాత ప్లాన్డ్గా స్కెచ్ గీసి ప్రొఫెషనల్గా చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ప్లాన్డ్గా వస్తారు. ఏమైంది అయితే జైలుకి వెళ్తాం, బెయిల్ మీద బయటకు వస్తాం అనే ధీమాతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ మర్డర్ అనేది చాలా క్లియర్గా ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు చాలామంది. అంత ఈజీగా కాదు. కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. కోపంతో, ఆవేశంతో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి రెస్పాండ్ అయ్యి ఆవేశంలో జరిగిపోయి కొన్ని ఉంటాయి. డిఫెన్స్ చేసుకోవడం, తనని తను కాపాడుకోవడానికి కూడా నిజంగా. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మనం చూసాం. మీకు సోషల్ మీడియాలో గుర్తుండే ఉండొచ్చు. ఒక అతను దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ పాపకు అన్యాయం జరిగిందని ఇక్కడ మర్డర్ చేసి మళ్ళీ దుబాయ్ వీడియో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళ కూతురు అంటే ప్రాణం. అతని మోటివ్ ఏంటి? తను చాలా ఫెయిర్గా ఉన్నాడు. ఇక్కడ నాకు ఇలా ట్రైల్ చేస్తూ పోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ కంప్లైంట్లు ఇచ్చుకుంటూ పోతే నాకు న్యాయం జరగదని అతను ఫీల్ అయ్యాడేమో కానీ సో అతను కూడా క్రైమ్ చేసినట్టే ఇక్కడ. కానీ సొసైటీ దృష్టిలో ఏంటంటే చంపేశాడులే, మంచిగా జరిగిందిలే అని అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రతి క్రైమ్ వెనుక ఒక మోటివ్ అనేది ఉంటుంది. ఆ మర్డర్ వెనుక ఉన్నటువంటి మోటివ్ ఏంటి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు దేనిలో పాల్పంచుకున్నారనే దాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి శిక్ష అనేది పడుతుంది. తప్పించుకోవడం అనేది జరగదు. ఎవరిని ఫాల్స్గా ఇంప్లికేట్ చేయాలన్నా కానీ ట్రయల్లో తెలిసిపోతాయి. ఎవిడెన్స్లు ఉంటాయి, విట్నెస్లు ఉంటారు. సో అయితే ఇప్పుడు చాలా కొన్ని రేప్ కేసెస్లో డిఫెన్స్ కోసం అమ్మాయిలు చేసే మర్డర్స్ ఉంటాయి. వాటి నుంచి ఏమైనా శిక్ష తగ్గటం కానీ, లేదు అంటే ఆ మోటివ్ తనను రక్షించుకోవడానికే కాబట్టి కంప్లీట్గా శిక్ష లేకపోవటం కానీ ఏమైనా జరుగుతుందా? అంటే చాలా రేర్ సందర్భాలండి మీరు చెప్పేవి. డిఫెన్స్ కోసం అమ్మాయి చంపేయటం రేప్ జరిగే సమయంలో అనేది ఇలాంటి సిచ్యువేషన్స్ జనరల్గా ఎక్కడా చూడలే. మీరు జనరలైజ్గా చూసుకుంటే సుమారుగా రేప్ కేసెస్ అమ్మాయిలను చంపేసేవే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అమ్మాయిలను చంపేసేవి, చంపి రీసెంట్గా డాక్టర్గా కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మీరు చూసారు. చంపినే ఉన్నాయి. ఎక్కడన్నా అమ్మాయి తిరగబడి చంపడం మీకు ఎక్కడన్నా రిపోర్ట్ అయినాయి? ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా రేర్గా ఉంటాయి. సో ఒకవేళ నిజంగా జరిగి ఉంటే డెఫినెట్గా ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరికి డిఫెన్స్ చేసుకునే అవకాశం ఉంది. అది అమ్మాయే అయి ఉండాల్సిన అవసరం లేదు.
మీ దాకా వచ్చినా, నా దాకా వచ్చినా, ఇంకొక వ్యక్తి దాకా వచ్చినా కానీ మనల్ని మనం కాపాడుకోవడం కోసం మనం ఏదైనా ఆత్మరక్షణ కోసం చేయొచ్చు. బట్ దానికి సివియారిటీ, దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన నెసిటీ కూడా బర్డెన్ ఆఫ్ ది ప్రూఫ్ మన మీదే ఉంటుంది. ఓకే. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం తప్పించుకోవడానికి లేదు అంటారు. మనకి తప్పించుకోవడం అనేది అసంభవం అండి. ఎవిడెన్స్ అంటే అంటిల్ అన్లెస్ ఒక ఫేక్ కేసు కావాలని, ఎలాంటి ఎలిగేషన్స్ కావాలని బలవంతంగా వాళ్ళ మీద రుద్ది వాళ్ళని బలవంతంగా లోపల పెట్టించాలనే ఉద్దేశంతో ప్రైమా ఫేసీ లేని కేసెస్ మాత్రమే ఎప్పుడూ క్వాష్ అవుతూ ఉంటాయి. కానీ జెన్యున్గా ఉన్నటువంటి కేసెస్లో ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది పడుతూ ఉంటుంది. ట్రయల్ జరుగుతూ ఉంటుంది. ట్రయల్ జరిగే సమయంలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.